placeholders to get started. పూర్వం దేవగిరి ప్రాంతంలో సుధర్ముడు అనే ఒక సద్బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని భార్య పేరు సుదేహ. చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు. ఈ బాధ వాళ్ల మనసును ఎప్పుడూ కలచివేసేది. ఒకరోజు వారి ఇంటికి అనుకోకుండా ఒక గొప్ప ముని అతిథిగా వచ్చాడు. ఆయన రాకతో సుధర్ముడు, సుదేహ ఎంతో ఆనందించారు. భక్తితో భోజనం సిద్ధం చేశారు. కాని ఆ మునికి ఒక నియమముంది: సంతానం లేని ఇంట్లో భోజనం చెయ్యకూడదు అని. అందుకే ఆ ముని భోజనం చెయ్యకుండా వెళ్ళిపోయాడు. ఈ సంఘటన సుదేహ హృదయాన్ని తీవ్రంగా బాధించింది. అప్పుడామె ఒక నిర్ణయం తీసుకుంది. తన చెల్లెలు ఘుష్మను తన భర్త సుధర్ముడికి వివాహం చెయ్యాలని నిర్ణయించింది. మొదట సుధర్ముడు అంగీకరించలేదు. కాని చివరికి సుదేహ ఒప్పించి ఘుష్మతో వివాహం చేయించింది. కాలం గడిచింది. ఘుష్మ గర్భవతి అయింది. ఆమెకొక అందమైన కుమారుడు జన్మించాడు. అందరూ ఆనందంలో మునిగిపోయారు. సుదేహ కూడా మొదట ఆ పిల్లవాడ్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. కాని కాలం గడిచే కొద్దీ ఆ ప్రేమ అసూయగా మారింది. పిల్లవాడు పుట్టాక తనకు లభించిన గౌరవం తగ్గిపోయిందని సుదేహ మనస్సు విషంతో నిండిపోయింది. ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. ఒక రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని కత్తితో చంపి నదిలో విసిరేసింది. ఏమీ తెలియనట్టు మళ్లీ ఇంటికి వచ్చి పడుకుంది. పొద్దున పిల్లవాడు కనపడక ఇల్లంతా కలత. ఘుష్మ కుమిలిపోయింది. ఆ బాధలో కూడా ఆమె తన నియమాన్ని వదలలేదు. ప్రతిరోజూలాగానే నదికి వెళ్లి స్నానం చేసి శివపూజ చెయ్యడానికి సిద్ధమైంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. నదిలోంచి తన కుమారుడు అమ్మా అమ్మా అంటూ ఈదుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఘుష్మ ఆశ్చర్యంతో బిడ్డను కౌగిలించుకుంది. అంతలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. జరిగినదంతా వివరించాడు. శివుడు సుదేహకు శిక్ష వెయ్యాలని నిర్ణయించాడు. కాని ఘుష్మ చేతులు జోడించి, స్వామీ, ఆమెను క్షమించండి, ఆమెను సాధారణ మనిషిగా మార్చండి అని ప్రార్థించింది. ఆమె కరుణ చూసి శివుడన్నాడు, నీలాంటి భక్తుల కోసం నేను ఎప్పుడూ రక్షణగా ఉంటాను. నీ పేరుమీద ఇక్కడే ఘుష్మేశ్వరుడిగా జ్యోతిర్లింగ స్వరూపంలో కొలువైయుంటాను. అలా 12వ జ్యోతిర్లింగమైన శ్రీ ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం వెలిసింది. ఓం నమః శివాయ.